ఆలకించను బుద్ధిగా రాస్తానా ఉత్పల కుంభుడు మటుకు అమ్మవారు నేర్పుగా ధరించి ఆనాడు అంకమకూరులో అడాయే అంటే అమ్మవారు కట్టినది అమ్మవారు ఏడు సామరస్యరా పెరిగినది అమ్మవారు 9 పురుగులు దంతావిల రైత ఓడేశ్వరంగా బయలుదేరి శివాదేవి పద్మాముడుకు అనరే ధర్మ సూర్యరాజు మటుకు ముత్యాలు జరుగుతూ ముగ్గురు ఏర్పరుస్తున్నారు వాళ్ళ రత్నాలు జడబోసి ఆనాడు రంగులు వేసిపరిచారు ఆదివారం రోజు హరజాము పొద్దున వాడు ఏం చేస్తున్నారు తెలుసా ఈ అమ్మవారికి మనకు సురాపాండలు కావించారు కల్లున సురాపాండలు కావించి ఆ అమ్మవారికి గిడిలు ప్రార్థించారు ముగ్గురు సంతానం ఇచ్చింది అమ్మవారు అయితే ధర్మ సోడరాజుకి నందుడు బాగుతున్న మనకు అందరికన్నా పెద్దవాడు రామ రఘురాజు జన్మించారు శివాదేవిగిరి పట్టణంలో వాళ్ళ మిత్రులు మేడలు మిగిలిపోరేశ్వరాలు కొత్త శతకాలు కొలువు కోటకాలు బంగారుతో కట్టిన మిత్రుల మేడలు ఎందుకంటున్నాయా మహారాష్ట్ర వారి మటుకు బంగారుతో కట్టిన మిత్రుల మేడలు అంటే కల్లూరు మారిగా చూసినా 2 కిలోమీటర్ల ఊరు మా తమ కాలు కాలిపోయే మరి కూర్చున్నారు ఆడమడుగు మహారాజు వారి అంకమ్మ తన యొక్క కుమారికి ధర్మ సోడరాజుకు మటుకు ముగ్గురు సంతానం కల్పించినది అందరికన్నా పెద్దవాడు రామ రాజు జన్మించాడు అందరికన్నా చిన్నవాడు కనకరాజు ప్రధాని జన్మించాడు తన కుమార్తె జన్మించాడు పెద్దవాడికి ముగ్గురు కొడుకులు జన్మించారు చిన్నవాడికి కనకరాజు ప్రధానికి మటుకు 5 మంది కొడుకుల సంతానం ఇచ్చింది కుమార్తెకు మటుకు ముగ్గురు కూతురు సంతానం ఇచ్చింది అయితే మరే బాగుంది రామ రఘుదేవరాజుకు మటుకు ఆనాడు ముగ్గురు కుమారులు ఎవరైతే అందరికన్నా పెద్దవాడు ముగ్గురు కొడుకులైతే జన్మించారు అందరికన్నా పెద్దవాడు గోపతరాజు అతనికన్నా చిన్నవాడు కనక మహారాజు అతనికన్నా లాస్ట్ వాడు వాడు మహారాజే గంగరాజా కాలానికే దొంగవాడా అందరికన్నా పెద్దవాడు వాడు గోపతరాజు అతనికే చిన్నవాడు కనక మహారాజు 7వ కుమారుడు మహారాజు గంగరాజు కూర్చుంటే గురువు గొడుగు వేస్తే ఏనుగు గొడుగు ఏనుకన్నా శ్రీరారాజు వాడు అనుకో కార్యాలయం మీద కన్నవాడు యుద్ధమో 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 మన ప్రసాద మరిగా యుద్ధమో యుద్ధమో యుద్ధమే 80 మంది ఉంటాడు ఎప్పుడైతే ఈ యొక్క ముగ్గురు కుమారులైతే రామ రఘుదేవరాజు జన్మించారయ్యా వాళ్ళ సంతోషంతో ఆనాడు శివాదేవి గారి పట్ల మటుకు బ్రహ్మాండంగా ఏడుస్తున్నారు అయితే ఆనాడు మటుకు నువ్వు
అంటే 42 కోటలకు అవతల మాండవాల కోట. మాండవాల కోటలో ఏర్పడే మాండవ రాజు వాడు సామాన్యుడు. అంటే సామా పుడక లేకుండా ఉదాహరణ నిర్మించినాడు ఆ విష్ణువుని దగ్గర. వాడికి 3 శిరసులు, 6 హస్తములు. అంటే 300 కోట్ల నిర్మూలనలు, 300 కోట్ల మనవరాలు, 2 లక్షల భార్యలు, 6 లక్షల కూతురు, 7 లక్షల అల్లుళ్ళు. అంటే ఈ మానవరాజు మనకు వాడిని జయించిన అటువంటి రాజమండ్రికి కయ్యాని కాలుకవి మానవరాజు ఏం చేశాడు తెలుసా? కవులు రాసినాడు, నాయన ఈ యావత్తు ప్రపంచానికి నన్ను జయించేవాడు ఎవరైనా ఉంటే నా మీద బుద్ధాన్ని రావచ్చు. ఎవరైనా సరే, వాడు ఎంత వాడైనా సరే, వాడు ఏ రాజైనా సరే నా మీదకు సిద్ధం చేయొచ్చు. నా రాజ్యంలో మనకు ఇంత రాజ్యం తీసుకోవచ్చు అనేసి కవులు రాసి యావత్ ప్రపంచానికి సాధించారా. అటువంటి కవులు మనకు శివాదేవిని పాటించారా. చూసాడు మహారాష్ట్ర గంగరాజు చూసాడు. మానవుడు కాదు రాజు వాడంతా, వాడు హనేగారు అంతా. మనం మహారాష్ట్ర వాళ్ళం. మన దండు బలం 3 లక్షల దండు, 30 గదాల ఏనుగులు, 6 లక్షల దండు, 60 గదాల ఏనుగులు, 7 లక్షల దండు, 80 గదాల ఏనుగులు ఉన్నాయి. మన దండు బలము సిబ్బంది లేదా మానవుల కాదు రాజు మనం చేయించాలా. వాడు మానవ రాజు ఎవరైతే మనిషా ఎప్పుడైతే ఈ శివాదేవి మట్టాన మనకు కౌలు కమ్మలు చేరినాయో విజ్ఞాన స్తంభంలో ఉన్నాడు. అన్న దగ్గర పోయాడు. అన్న భూపతిరాజు దగ్గర పోయి, అన్నయ్య మనం యుద్ధానికి పోవాలా. మానవుల కోట రాజులో మానవుల రాజుని వాడి సైన్యాన్ని మొత్తాన్ని చంపి మనం పట్టాన్ని చేరా. కాబట్టి మన తల్లైన మన కులయాల ఫలాలు, దిష్టియాల ఫలాలు, శివయాల ఫలాలు మన అక్క మన తల్లిని తెలుసుకున్నాం. సరిపోయి మన యుద్ధానికి పోవాలన్నా అన్నాడు. 80 తమ్ముడా ఒక వార్త 20 సాధించు తమ్ముడా సాగురు మానవా. పిచ్చే ఇండియా యుద్ధం అన్నాడా. మనకి ఎందుకు ఆయన, మనకి యుద్ధం వద్దు, యుద్ధం వద్దురా తమ్ముడా అన్నాడు. అన్నా భూమత రాజా, మన తాతల గురించి తెలియనిక ధర్మశూర రాజు ఆనాడు మటుకు 1,000 కోట్ల మందిని మటుకు చంపి వచ్చున్నాడు. అటువంటి రాజులు ఉంటున్నాం మనం. మన భవిష్యంతా మనం అంతా ఈ యుద్ధాన్ని మనకు మనం జయించుకోవాలా. యుద్ధం చేయించాలంటే ప్రాణం కావాలా. యాప్ గారు బాబయ్య, అర్థం తాడిశెట్టి గారు బాబయ్య యుద్ధం చేయాలండి. ఆనాడు మనకు అంకమ్మతలని మనకు మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. యుద్ధానికి పోవచ్చు అన్నారు. ఆదివారం రోజు వాళ్ళందరూ వృద్ధున అంగమ్మ చేస్తారా పోవాలి కదా. కానీ అన్న ఏం చెప్పంటే, నాయన తమ్ముడా మహారాష్ట్ర గంగిరాజ మన మేనమావ పట్టణం పోదాం. మేనమావ కన్న తండ్రి అందరూ జనుడు, తండ్రి అయిన ఒకడే, మేనమావ అయిన ఒకడే. మేనమావ దగ్గర పోయి అతను సెలవు కైకొని తదుపరి మన యుద్ధానికి పోదామని ఆయన అన్నాడు. 3 లక్షల అన్నయ్య పట్టణానికి కదిలాలయ్యా. ముగ్గురు అన్నదమ్ముళ్ళు, భూమతరాజు, కనకమహారాజు, మహారాష్ట్ర గంగురాజు. దాగే దాగే మామకే తమ్మల
మాకే వందనాలు చేశా మావా మాకు మటుకు యుద్ధానికి సంబంధం అవుతున్నాం మానవుల కోట్లకి యుద్ధానికి పోవాలా సెలవించి బొమ్మ మావా అన్నాడు నానమావ జీవనం నీకు కావాల్సింది కన్న తల్లి జీవనం తీసుకో సురక్షమైన యుద్ధంలో బాగుపడతావు లేదా నీ ఆది జీవనం తీసుకో నీ యుద్ధానికి క్షేమ లాభం దొరుకుతుంది నాయన నా జీవనం నీకు వద్దయ్యా నీ తల్లి జీవనం తీసుకొని మానవులు కూడా పోవయ్యా అన్నాడు అయితే మానవులు కూడా పోవాలంటే అంగమ్మ సెలవులేంది ఏం లేదు వీళ్ళ దండు గలము సిబ్బంది రానివా మీరు ఆ గల సాల్దాలకి కాబట్టి ఆదివారం రోజు మన రామప్రద అంకమ్మ దేవస్థానానికి వచ్చి ఆ తల్లిని 7 గడియలైతే ప్రార్థించారు ఆ తల్లి ప్రత్యక్షమై 6 12 హస్తములతో విశ్వరూపం చూపించింది మారాసు గంగిరాజా నీకు ఎత్తాను పోవాలా నీ దండు తలము సిబ్బంది రాజుల ఈటికత్తుల వారు యువనమ్ముల వారు మడిసికత్తుల వారు బల్యాల వారు యుద్ధాల సారు కాబట్టి నీ తాతలు తండ్రులు మునుపుడు సెల్లున్నారు 300 కోట్ల మంది వాళ్ళని నేను బతికిస్తా ఆ దండు తలం చూసుకొని తదుపరి మానవుడు కూడా పోవయ్య అన్నాడు ఆ యొక్క మారాసి గంగరాజు భూపతిరాజు కనకరాజు ముగ్గురు చేరి ఒక భక్తితో ఒక భావంతో వాళ్ళ తాతలు నేర్చుకున్నారు తిరిగి వస్తారా ఖర్చు వాళ్ళు తిరిగి వస్తారా ఉడికిన అన్నానికి ఊపులు ఉంటాయా ఒక ఊపు ఆయన సర్వనామా నా పట్ట ఎత్తారా అయితే సచ్చిన వారు తిరిగి వచ్చే సామ్యం లేదు అలనాడు మటుకు మహారాష్ట్ర వారు వాళ్ళ తాతలు తండ్రులు యుద్ధాల్లో సిల్లువారిని అంకమ్మ తల్లి తన దగ్గర ఉన్న ఈ రోజు మటుకు అభయం అందించి ఎప్పుడైతే బలవన మార్గం వేసిందో వాళ్ళ తాతలు తండ్రులు యుద్ధమా 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 కయ్యాన్ని కాలు దోచారు ఎక్కడ యుద్ధం నేను ఎవరిని జీవించాలా కనుమేరు తీయండి గంటలు మోగించండి ఏరనాలు మార్చండి ఉమ్మలు మార్చండి కళ్యాణ కాళ్ళు దొరుకుతున్నారు మారాసారండి ఈ ముదిరాజులకి ముక్కు మీద కోపమంట ముక్కు మీద అయినా ముక్కు మీద కోపమా ఈ ముదిరాజులకి కోపం ఇస్తుండగానే నిదానమైన మనసు అవును కదా రోజు పని చూసుకున్నా అవును పెద్ద అయిపోయా రోజు సభ్యులు అయితే ఎప్పుడైతే మహారాష్ట్ర గంజరాలు చూసి వాళ్ళ తాతల మటుకు యావనేసి పిలుస్తారా ఈయనయ్యా నాయన మాకు ఏం కూడాలంటే మీ దండోతరము మాకు సహాయం కావాలా మీ సిబ్బంది కావాలా మాకు తోడులాలా కాబట్టి ఈ దండోతరాలను మటుకు అందరూ స్వీకరించుకొని ఒక భక్తితో ఒక భావంతో అందరూ కలిసినారా మారాశాంకమ్మని చూసినారు తల్లి మారాశాంకమ్మ యుద్ధాన్ని మేము సిద్ధంగా ఉన్నాం పదపోదాం అంటున్నారు యుద్ధం బయలుదేరమ్మా అన్నారు మూర్ఖుడా యుద్ధం అంటే 2 లక్షలు అనుకుంటున్నా రామణ సింహకన్నా యుద్ధం కాదు చంద్ర ప్రసన్నమైన యుద్ధం మానవరాజు చంపుడా ఎన్నో మంది రాజు ఓడిపోయిన వాళ్ళ దగ్గర బతికొచ్చుకోవాలి ఊళ్ళో ఆ కోటలు కావాలంటే ఎన్నో కోటలు దాటిపోవాలా ఇల్లు కోట దాటే ఇల్లు కోట అవతల ఇల్లు కోట దాటే ఇల్లు కోట నిప్పలేరు దాటే
చెప్పలేదు అవతల సాంబారు దాటి సాంబారి అవత 7 సముద్రాలు దాటి పాల సముద్రం దాటి శక్తి నీకున్నదా? నువ్వు దాటలేవు. నీ సైన్యం వల్ల కాదు, తమ్ముడు పోతరాజు వల్ల కాదు, చివరికి నా వల్ల కాదు. అదిగో సముద్రాల తల్లి మా పెద్ద కొనది. ఆ తల్లితో సమాడితే మన దండు దళం సిబ్బంది రేణువా ఈ దళం అంతా తీసుకుని పోతాడు. అయిందా? అటువంటి పాల సముద్రం దాటాలా, హరిరాజు కోట దాటాలా, హరిరాజు కోట అవతల ఎల్లుడు కోట అవతల పులుగు కోట అవతల సింహాల కోట దాటి ఆ యొక్క కళారదామనాడు కోట ఇంకా మీరు దాటుతారు మనం బాలు అట్టి కోట దాటి బంగారుదేవ మానవ కోట అట్టి బంగారు కోట దాని దాటి లోపలికి పోయినావా వాళ్ళ కసులు పిడిగుద్దులు మామూలు బిల్లులు ఒకన కోసం మంది ఉంటారు. లోన దాటా ఉంటే ఎడ మానవుడా రాజయ్య అటువంటి రాజు దగ్గరికి పోతానంటావు. మన దండు తలము సిబ్బంది రానువా వారు సాగుదయ్యా. వాళ్ళ తాతల తండ్రులు పిలిపించి వీడి సైన్యాన్ని ముందు పంపించాది, గాలి రథంగా వచ్చేది, ఆకాశ మార్గన 12 అశ్వులను పిలిచి ఆ యొక్క అశ్వుల మనకు అంగమ్మ తల్లి బయలుదేరి నాగ రథంలో వస్తా ఉన్నారు. శివ శివ శంకర